ఇగో ఈమెకేం తలకాయ లేదండి. ఇగో యూట్యూబ్లో V6లో లంబడోళ్ళతో బాగా ముస్లిమ్స్ తోటి బాగా ఉండి వాళ్ళు మందు పెడితే ఇంటికి వచ్చి ఏం మాట్లాడాలో తెలియదు. వాళ్ళమ్మ ఇక అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. ఇక్కడున్న ఆడోళ్ళకి మినిమం నాలెడ్జ్ లేదు, సెన్స్ లేదు. మగ పిల్లగాడిని ఆయుష్యం చేశారు మొత్తం అంతా. మగ పిల్లగాడికి ఆయుష్యం చేశారు. ఆ పిల్లగాడైతే ఓపిక లేదు, నాకన్నా ఓపిక ఉంది. కానీ రాత్రి సచ్చేది ముసల్ది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది. ఇక్కడ హ్యాక్ అయిపోయింది. తీసుకెళ్ళి బయట వేస్తే ఇంట్లోకి తీసుకొచ్చింది మళ్ళీ. విశ్వ బ్రాహ్మిన్స్ ఇంటి చుట్టూ ఉన్న వాడు ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాడు మా ఇంటి మీద రౌడీజం చేస్తుండే. బూట్ లెగ్గరట వాడు, ఫిజికల్ హ్యాండిక్యాప్. బండి లేకుండా ఇల్లు లేకుండా చేస్తామని చెప్పి సతాయిస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ రియల్ స్టంట్లు కావాలట వాడికి. 1000 సార్లు చెప్పిన నా రియల్ స్టంట్ కావాలట, సతాయిస్తూ ఉంది. వచ్చి కాంప్రమైజ్ చేయకుండా పార్లమెంట్లో లైవ్లో మా మదర్ మించి చూడండి, మా మదర్ మించి వడ్రోళ్ళు ఇంట్లో వడ్రోళ్ళు మొత్తం అన్ని తగలబెడుతున్నారు. ఇక్కడ ఏసీబీ కూడా మా ఇంటికి తాళం వేసుకుంటాడు. ఆమె మీదకి వచ్చి కొడుకులు తినేట్లే తాగనేట్లేదు. ఇగో ఆమె ఫిజికల్ బాడీలో హ్యాక్ అయిపోయింది కంప్లీట్లీ. అదిగో చూసావా, అగో చూసావా, ఎవరికైనా కోపం వచ్చేటట్టు సహాయం చేయనీయకుండా. అదిగో పార్లమెంట్ నుంచి సుప్రీంకోర్టు నుంచి ఇట్లా వాగొచ్చా చూడండి. సౌత్ ఇండియా మొత్తం చంపిస్తున్నారు మొత్తం. ఎబ్బే కమ్మోళ్ళు రెడ్డోళ్ళు ఏమైనా ఆవహించి పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. అదిగో చూసావా, నాకేం జరిగినా కమ్మ రెడ్డోళ్ళని చంపిద్దాం. ఈ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అట ఏమైనా హ్యాక్ చేసింది. అగో చూసావా ఆమె ఎట్ట మాట్లాడుతుందో. హ్యాక్ అయిపోయిందని చెప్పిన మంత్రులు ఎంజాయ్ చేస్తున్నారు. ఎవడో ఇంట్లో ఎవడో గొడవలు. మాకు డబ్బు పలుకుబడి పరపతి ఉంటే కమ్మ రెడ్డి కాపు సినిమా వాళ్ళు రెచ్చిపోయి ముంబై నుంచి టార్చర్ చేస్తున్నారు. ఇగో ఏమని ఇచ్చి చేస్తారట. మాకు వద్దని చెప్పిన సెంట్రల్ జైల్లో యావజ్జీవ పడుద్ది ఈ అమ్మాయికి. చెప్తానే ఉన్నాను నేను. ఈమె జోగం రమ్య. ఇగో ఈమెని వీళ్ళంతా ఎప్పుడు మీడియాలో హైలైట్ అవ్వాలట. వీళ్ళు మాకు కొట్లాటలు పెట్టినారు. మా ఇల్లు చూశారుగా. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ హ్యాక్ చేస్తున్నారంటే చాలామంది జనాలు వచ్చి తీయడానికి వచ్చారు. వాళ్ళకి రెస్పెక్ట్ లేదు, ఫుడ్ లేదు, వాటర్ లేదు, షెల్టర్ లేదు. అసలు ఇండియన్ గవర్నమెంట్ రౌడీజంలో రాటు తేలిపోయింది. పార్లమెంట్ని చాలాసార్లు లక్క ఇచ్చినాం మేము. పార్లమెంట్ని మూసి వచ్చినాం పోయి. అయినా సిగ్గు లేకుండా మా ఇంట్లో ఉన్న దేవుళ్ళని, దేవతలని, ఫోటోలని అన్నింటినీ ఆవహించారు, రౌడీజం చేస్తున్నారు. సో నా పేరు పిటిషనర్ ఉప్పల్లి శివకుమార్, సన్ ఆఫ్ శ్రీరంగం, బురహాన్పురం, ఖమ్మం డిస్ట్రిక్ట్, తెలంగాణ, ఇండియా 507001 విషయం అది. అయితే పార్లమెంట్లో మాకు 500 lakh crore ఉంది.